కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామర్స్ లెక్చరర్ వక్ర బుద్ధి బయటపడింది. ఉద్యోగం ఆశ చూపి యువతిపై కన్నేశాడు లెక్చరర్ జాషువా. అవనిగడ్డ ప్రభుత్వ కాలేజీలో జాషువా పనిచేస్తున్నాడు. ఉద్యోగం కోసం వెళ్లినటువంటి యువతిని రూమ్కు రావాలంటూ లెక్చరర్ ఒత్తిడి చేశాడు. జాషువా వేధింపులపై హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కు యువతి కంప్లైంట్ చేసింది. చాకచక్యంగా లెక్చరర్ భార్యకు సమాచారం ఇచ్చింది మానవ హక్కుల సంఘం. జాషువా భాగవతాన్ని బట్టబయలు చేసింది ఆ భార్య. లెక్చరర్ను రూమ్లో పెట్టి చితకబాదింది. ఉద్యోగాల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడని కూడా భార్య చెప్తోంది. లెక్చరర్ భార్యకు మద్దతుగా నిలిచారు స్థానికులు. ఇక సమాచారం అందుకొని జాషువాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, కీచక లెక్చరర్ భాగవతం బయటపడింది, భార్యే దీనికి సంబంధించి దేహశుద్ధి చేసింది. స్థానికులు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. బాధిత యువతి ప్రధానంగా ఏం చెప్తోంది, అప్డేట్స్ ఏంటి? ఏదైతే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామర్స్ లెక్చరర్ కి సంబంధించినంత వరకు ఉత్తర బుద్ధికి సంబంధించి భార్య బయటపెట్టడంతో పాటుగా భార్య దేహశుద్ధి చేసినటువంటి ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. మరి ముఖ్యంగా ఏదైతే ఉద్యోగం ఆశ చూపి యువతకు సంబంధించినంత వరకు ఈ లెక్చరర్ యువత పైన కన్నేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ కామర్స్ లెక్చరర్ కి సంబంధించి అవనగడ్డ ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తున్నటువంటి జాషువాగా గుర్తించినటువంటి పరిస్థితి. ఉద్యోగం కల్పిస్తామంటూ కూడా యువతకి ఆశ చూపడంతో పాటుగా రూమ్ కి రావాలంటూ కూడా యువత పైన వేధింపులకు గురి చేయడంతో వేధింపులు భరించలేనటువంటి యువతి మానవ హక్కుల సంఘానికి సంబంధించినంత వరకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా మానవ హక్కుల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు చాకచక్యంగా లెక్చరర్ కి సంబంధించినంత వరకు కూడా తన భార్యకి ఈ విషయాన్ని చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే జాషువా భాగవతాన్ని బట్టబయలు చేసేందుకు అయితే మాత్రం భార్య లెక్చరర్ రూమ్ కు వెళ్లి చితకబాదినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఉద్యోగం పేరుతో ఎంతమంది యువతులను మోసం చేశాడు అంటే కూడా భార్య పూర్తి స్థాయిలో ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగానే లెక్చరర్ భార్యే తనకి సంబంధించినంత వరకు కూడా ఎంతమందిని ఇలా చేసి ఉంటాడంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయించినటువంటి ఘటన ఒక్కసారిగా ఏదైతే కీచక లెక్చరర్ కి సంబంధించినంత వరకు కూడా చిక్ పెట్టిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భార్యకు సంబంధించినంత వరకు కూడా స్థానికులు మద్దతు ప్రకటించినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ఎవరైతే కళాశాలకు సంబంధించినంత వరకు కూడా ఉద్యోగం ఇంటి అవసరాలకు ఇచ్చే ఉద్యోగానికి వస్తే తన పైన కన్ను వేయడంతో పాటుగా రూమ్ కు రావాలంటే కూడా పూర్తిగా వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి. యువతి కొంతవరకు సహించినప్పటికీ కూడా వేధింపులు స్థాయి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ అమ్మాయి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ కీచక లెక్చరర్ భాగవతం బయటపడిందని చెప్పాలి. మరి ముఖ్యంగా భార్య కూడా అక్కడ ఏదైతే తన భర్త చేసేటటువంటి కీచక పని తెలిసిన తర్వాత దేహశుద్ధి చేయడంతో పాటుగా ఎంతమంది పైన ఇలా చేశారంటూ కూడా పోలీసులకు అప్పచెప్పడంతో ఒక్కసారిగా జాషువాకి ఇది అలవాటుగా మారిపోయింది. గతంలో కూడా ఇలా వేధించాడంటూ కూడా భార్య కూడా చెప్తోంది కదంటే గతంలో ఏమైనా కేసులు నమోదయ్యాయా పోలీసులు దీనికి సంబంధించి? ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారంటే ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ భరత్? ఏదైతే జాషువాకి సంబంధించినంత వరకు కూడా గతంలో ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినంత వరకు పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా భార్యే ఎవరైతే బాధితురాలకు సంబంధించినంత వరకు కూడా అండగా నిలిచి తన భర్తని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మహిళా లోకానికి సంబంధించినంత వరకు కూడా ఆమె ఒక ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే భర్త చేసేటటువంటి ఆగడాలకు సంబంధించినంత వరకు కూడా చెక్ పెట్టడంతో పాటుగా ఒక మహిళ జీవితాన్ని కాపాడేందుకు ఆమె ఇటువంటి ఘటన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసుకు సంబంధించినంత వరకు పూర్తి విచారణ అనంతరం కూడాను ఏదైతే యాక్ట్లకు సంబంధించినంత వరకు మహిళా వేధింపులకు సంబంధించి కానీ దీనికి సంబంధించినంత వరకు కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. విచారణ అనంతరం కూడా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కొంతమంది ఎవరైతే యువతలను వేధించారంటే కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం భార్య కూడా ఆ దశగా కేసు పెట్టినటువంటి పరిస్థితి. యువతతో పాటుగా భార్య కూడా తన భర్త పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు పాడు చేస్తారు, ఇటువంటి వ్యక్తులు సభ్య సమాజంలో ఉండడం మంచిది కాదంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కేసు నమోదు చేశారు. కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే కేసు విచారణ అనంతరం కూడాను మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందని చెప్పొచ్చు. మహిళా సంఘాలు అయితే పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఏదైతే
వేధింపులకు గురి చేస్తూ ఇటువంటి కేసుల లెక్చరర్లకి అసలు కాలేజీల్లో గానీ కళాశాలలో గానీ ఇటువంటి లెక్చరర్లు ఉండకూడదు. ఉంటే విద్యార్థుల భవిష్యత్తు పాడైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి లెక్చరర్లు ఏదైతే కాలేజీ నుంచి తొలగించడంతో పాటుగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈయనకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా బయటికి రాకుండా చేయాలంటూ కూడా మహిళా సంఘాలు మొదలుపెడుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామర్స్ లెక్చరర్ వక్రబుద్ధి బయటపడింది. ఉద్యోగం ఆశ చూపి లెక్చరర్ జాషువా ఆ యువతిపై కన్నేసినటువంటి పరిస్థితి. అవనిగడ్డ ప్రభుత్వ కాలేజీలో జాషువా పనిచేస్తున్నాడు. ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి యువతిని రూమ్కి రావాలంటూ కూడా లెక్చరర్ ఒత్తిడి చేశాడు. జాషువా వేధింపులపై హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కు యువతి కంప్లైంట్ చేసింది. చాకచక్యంగా లెక్చరర్ భార్యకు సమాచారం ఇచ్చింది మానవ హక్కుల సంఘం. జాషువా భాగవతాన్ని భార్య బట్టబయలు చేసింది. లెక్చరర్ను రూమ్లో పెట్టి చితకబాదింది ఆ భార్య. విజువల్ కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఉద్యోగాల పేరుతో ఎంతోమంది అమాయకులైనటువంటి అమ్మాయిలను మోసం చేశాడని కూడా భార్య చెప్తోంది. లెక్చరర్ భార్యకు మద్దతుగా నిలిచారు స్థానికులు. ఇక సమాచారం అందుకొని జాషువాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.